ఏమే కన్న తండ్రి కూడా చెప్పు నా బిడ్డకు పుట్టెంటుకో తీస్తున్నావు నా బిడ్డకి తండ్రి ఎవడే నీ దవడ పగిలిపోద్ది. ఇప్పుడు పెళ్ళాన్ని కొడతాడు చూడు. దవడ పగులుద్దా పగులుద్ది వీళ్ళలో పెళ్ళం ఎవరు? అనవసరంగా ఈ బండి ఎక్కాలనిపిస్తోంది సార్. దిగెళ్ళొచ్చుగా మేడం దిగెళ్ళొచ్చుగా ఎవరు వద్దన్నారు? ఒక్క మాట మాట్లాడావు నీ మొహాన్ని పరోటా పెన మీద వేసి రూస్ చేస్తాను. ఏం చేస్తారు ఇక ఒక్క మాట మాట్లాడండి మేడం. మాట్లాడు మాట్లాడకు. సమస్య చెప్ప. నేను ప్రాణాలతో ఉండడమే నీకు నీ కుటుంబానికి సమస్య కదా. ఇప్పుడు ఏమైంది? నచ్చకపోతే చెప్పి చావచ్చు కదా. నేనేం చేశానే? అయ్యో ఏమీ తెలీదు నీకు. చిన్న మావయ్య కూతుర్ని మాట్లాడి ఫిక్స్ చేసుకుని దొంగ యదవా రెండో పెళ్లికి రెడీ అయ్యావు కదా. ఏంట్రా ఏంటి? నువ్వు ఉంటే ఇంకో పిల్లలు ఎలా చేసుకుంటారు? నేను పని చేయనే. అమ్మా తల్లి ఎంత పని మోహన్ పొరట పెన మీద వేసి రుద్దుతా. నీ అమ్మ పూలు పెట్టి బొట్టు పెట్టి నువ్వేమో ఇనీషియల్ ఉంగరాన్ని తొడిగావంట కదా. నాన్న ఏంటా? అవునరా మా చిన్న నీకు పిల్లలు చెప్పాడు కానీ దీన్ని ఓకే చేశామని మాట్లాడుకుని సరే అన్నావు. ఇప్పుడు దీనికి ఏమైందంట? అంత నీ నాటకమేనా? ఎవరిని అడిగి వెళ్ళి మాట్లాడారు? ఎవరిని అడగాలి? ఎన్ని రోజులని రోజుని బుధాన్ని వేసుకొని తిరగమంటావో చెప్పరా? దీంతో ఒక్క రోజు గడిపితే ఒక యుగం గడిపినట్టుగా ఉంది. కాళ్ళ మీద కాలేసరి గల్లాల కూర్చొని మాత్రం తెలుసు కదా. ఏ రోజైతే దీన్ని చేసుకున్నావో ఆ రోజు నుంచి నీ మొహంలో కళంతా పోయిందిరా. ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటావు కదరా. నా మొక్కడికి ఏం తక్కువమ్మా? మీరు అడిగానా? నేను సంతోషంగా ఉంటాను. నా కాబట్టి బాధ్యత చూస్తున్నావు. మరి మా అమ్మ నమ్మకం నటిస్తుండే. ఐ లవ్ యూ మరణి. ఐ లవ్ యూ. నీకెప్పుడు దాని మీద ఒక కన్నే అది రెడీగా ఉందంట కదా. నా సవితి ముండ పొరాట కావాలి పూరి కావాలి అని అందంగా సింగారించుకొని వచ్చినప్పుడే చెప్పు తీర్థం కొట్టుండాలి. పళనికి వెళ్ళాం అమ్మ పంచామృతం ఇవ్వమంది. తిరుపతికి వెళ్ళాం అమ్మ లడ్డు ఇవ్వమంది. ఇవ్వు మరదలా. తిరుచెందూరుకి వెళ్ళాం అమ్మ విభూతి ఇవ్వమంది. ఇలా ఏదో ఒక తాకతు వచ్చినప్పుడే కాళ్ళు విరగొట్టుండాలి. నేను ఇంత అమాయకురాలి నా దేవుడా. అయ్యయ్యా చూస్తూ ఉండండి. మీ అందరినీ ముక్కలుగా నరికి నేను జైలుకి వెళ్ళాను. నేను శివలింగ కూతుర్నే కాదా. రాణి నువ్వేమంటావమ్మా? మమ్మల్ని ఇద్దరిని విడదీసేయండి. విడదీసేయాలా? నీ కూతురికి ఏం తక్కువ చేశాం? అయ్యా మా ఇంటికి వచ్చి చూడండి. ఒక బీరువా నిండా చీరలే. 30 రోజులకి 30 చీరలు. ఒక రోజు కట్టిన చీర మళ్ళీ 30 రోజుల తర్వాత పిల్లం కట్టుకోవాలంట. దీపావళి సంక్రాంతి వస్తే 40 రూపాయలకి నైటీ కూడా కొనివ్వలేని కుటుంబం. ఏంటా చూపు? ఏసీ లేకపోతే పడుకోదు నీ పెంపకం. అయ్యా 24, 25లో పెట్టి పడుకుంటే నిద్ర రాదంట. 16లో పెడితేనే నిద్ర వస్తుందంట. చల్లగా కొడైకైనా లా ఉండాలంట. గుసుగుసుమని కొట్టుకుంటారే. అవి మాత్రం మొత్తం 28 సెట్లు. ఎంతో ప్రేమగా కొనిపెట్టాడు నా బిడ్డ. ఈడికంటూ ఒక్కడైనా కొనుక్కున్నాడా? పిల్లం వాడిందా ఆడు వాడుతున్నాడు. వెండివి 30 సెట్ల పట్టీలు రకరకాలు పెట్టుకుని గల్లు అని తిరుగుతూ ఉంటాదే. ఎలాగంట ఇంకా లోపలేసుకునేవి?